హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మా హస్బెండ్ అరకేజీ చికెన్ తెచ్చాడండి. చికెన్ని వెరైటీగా కర్రీ చేయమన్నాడు. అందుకోసమే నేను ఇవాళ చికెన్లో పాలాకు వేసి కర్రీ చేయబోతున్నాను. ఓకే, ఎలా తయారు చేస్తారో చూపిస్తున్నాను. ముందుగా వేడి నీళ్ళు తీసుకోవాలి. అందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలాకును అందులో వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా ఉడకబెట్టుకొని చల్లనీళ్ళలోకి తీసుకుందాము. ఎందుకంటే చల్లనీళ్ళలో వేస్తే మళ్ళీ త్వరగా చల్లగా అవుతుంది. తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా చల్లనీళ్ళలో తీసుకుందాము. చూడండి, మిక్సర్లో వేసుకుంటున్నాను. ఆ తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా ఇందులో వేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ ఎవరైనా పాలాకు వేసి చికెన్ కర్రీ చేసినట్టయితే నాకు కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో. తెలియని వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ. నేను చాలాసార్లు చేశాను. ఓకే, మిక్సీ పట్టుకుందాము ఇలా మెత్తగా. ఓకే, పాలాకును మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఓకే, మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత బాండీ పెట్టుకొని అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకొని మనం చికెన్ని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే చికెన్లో వాటర్ పోయేంత వరకు. సాల్ట్ వేసుకుందామండి, ఎందుకంటే సాల్ట్ వేస్తే చికెన్ ముక్కలకు బాగా పడుతుంది. అందుకోసము మంచిగా కలిపేసుకుందాము. మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది అన్నట్లు. ఓకే, చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, బాగా 5 మినిట్స్ ఉడికిపోయింది. ఇప్పుడు చికెన్ పీస్లను మనకు ప్లేట్లో తీసుకుందాము. ఇలా ఓకే, మళ్ళీ గ్యాస్ వెలిగించుకుందాము. అందులోనే అదే బండిలో మనము జీలకర్ర, బిర్యానీ ఆకులు, లవంగాలు, చెక్క, లవంగా అన్నీ వేసుకుందాము. ముందుగా ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టుకుందాము సన్నగా. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. ఓకే, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేద్దాము. ఇవి మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేంపుకోవాలి. ఓకే, మూత పెట్టుకుందాము. ఫ్రై అయ్యేంత వరకు చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మంచిగా ఫ్రై చేసుకుందాము. ఓకే, ఫ్రై అయిన తర్వాత అందులో ఒక 2 టమాటాస్ కూడా యాడ్ చేశాను. ఎక్కువ తీసుకోలేదండి, ఒక 2 టమాటాసే తీసుకున్నాను. మీ చికెన్కు సరిపడేంత. నేను అరకేజీ తీసుకున్నాను కాబట్టి ఒక 2 టమాటాసే తీసుకున్నాను. మంచిగా
టమాటా బాగా ఫ్రై అయ్యేంత వరకు కలిపేసుకుందాం. ఇందులోనే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కొంచెమే వేసుకోండి, ఎందుకంటే ఇంతకుముందు మనం చికెన్లో కూడా సాల్ట్ యాడ్ చేసాము, అందుకోసమే. 1 స్పూన్ పసుపు వేసుకుందాము. మంచిగా టమాటా బాగా మగ్గేంత వరకు మూత పెట్టుకుందాము. ఓకే ఫ్రెండ్స్, చూద్దాము. టమాటా కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్స్ కారం వేసుకుందాము. ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాము. మంచిగా కలిపేసుకుందాము. ఇందులోనే మనం ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్న చికెన్ ముక్కలను ఇందులో యాడ్ చేసుకుందాము. మంచిగా కలిపేసుకుందాము. మసాలాలన్నీ బాగా ఉడికిపోయేంత వరకు మనం మంచిగా ఉడికించుకుందాము. మూత పెట్టేసుకుందాము కొంచెం సేపు. ఓకే ఫ్రెండ్స్, చూద్దాము. చూడండి, మసాలాన్ని కూడా బాగా మగ్గిపోయి ఉన్నవి. ఇందులోనే ఒక 1/2 గ్లాస్ నిండా వాటర్ తీసుకుందాము. వాటర్ ఎందుకంటే మనకి చికెన్ ముక్కలు ఇంకా బాగా ఉడకడం కోసమే. చూడండి, ఒక 1/2 గ్లాస్ నేను వాటర్ తీసుకున్నాను. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పాలాకును ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇక్కడ. చూడండి, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పాలాకును కూడా ఇందులో యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకుందాము. ఇలా మంచిగా కలిపేసుకుందాము. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, కామెంట్ కూడా పెట్టండి ఎట్లా ఉందో. చాలా కలర్ఫుల్గా ఉంది పాలాకు చికెన్ కర్రీ. ఓకే, ఇందులో మనము చికెన్ మసాలా కూడా వేసుకుందాము. నేను ఎండు కొబ్బరి కూడా వేస్తాను ఫ్రెండ్స్. ఎండు కొబ్బరి వేస్తే ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. ఏ కర్రీలోనైనా ఎండు కొబ్బరి యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఓకే ఫ్రెండ్స్, మంచిగా కలిపేసుకుందాము. మనకు ఇప్పుడు చికెన్ ముక్కలు ఉడకడం కోసం గ్యాస్ని హైలో పెట్టుకొని కొంచెం సేపు మంచిగా ఉడికించుకుందాము, ముక్కలు ఉడికేంత వరకు. ఓకేనా, మూత పెట్టేసుకుందాము. చూద్దాము ఫ్రెండ్స్ ఎలా ఉందో. చూడండి, మంచిగా ఉడికిపోయింది. మనకి ఎప్పుడైనా కర్రీ అయిపోయిందంటే ఇలా పైన నూనె తేలాడుతుంటుంది, అప్పుడే కర్రీ బాగా ఉడికిపోయినట్టు. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.